నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. ఏదైతే ప్రజాపాలన విజయోత్సవం అని పెట్టుకున్నారో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బిజీగా అయితే తిరుగుతూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ప్రతి జిల్లాలోనూ ప్రజాపాలన విజయోత్సవం అయితే నడుస్తూ ఉంది. ఏ జిల్లాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారో ఆ జిల్లాలలోని అభివృద్ధి పనులకు కూడా వారు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించి ఆయన ఈరోజు నర్సంపేట జిల్లాలోని ప్రజా విజయోత్సవాలకు సంబంధించి వెళ్ళబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంకొక విషయం, తెలంగాణనే ప్రపంచ పటంలో పెట్టాలనే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే ఒక సమ్మిట్ని పెట్టబోతూ ఉన్నారు. అది ఈ నెల 8-9వ తేదీలో జరగబోతూ ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణలోని తయారయ్యే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టేసి 13-14 తేదీలో తెలంగాణ ప్రజలతో పాటు యావత్ భారతదేశ ప్రజలు కూడా వాళ్ళని చూసే విధంగా కూడా ఆ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. అయితే ఈరోజు నర్సంపేట పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు 531 కోట్లతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఒకటి ఏదైతే మెడికల్ కాలేజ్ ఒకటి, అలాగే నర్సింగ్ కాలేజ్ ఒకటి, మరియు ఇంకా ఏదైతే స్కూల్కి సంబంధించి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెస్తామని చెప్పారో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి, అలాగే 800 కోట్ల పైచిలుకుతోటి 4 లైన్ల రోడ్లు కూడా నిర్మాణం చేయబోతున్నామని దానికి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే నిన్న ఆదిలాబాద్ పర్యటించడం జరిగింది. ఆదిలాబాద్లోని ఏదైతే ఆదిలాబాద్ ప్రజలకు ఆయనే గతంలో పీసీసీగా ఏదైతే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే గోండు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఆయన పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్న ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అవి టూరిజంగా తీర్చిదిద్దే విధంగా ఆయనే ఏదైతే సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సంతకం కూడా దాని మీదనే పెట్టడం జరిగింది. ఇలా చూసుకుంటా పోతే ఏదైతే ఆదిలాబాద్కు నిన్న సభలో ఆదిలాబాద్కి ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది, అలాగే దానికి సంబంధించి సెంట్రల్ తోటి మాట్లాడుతున్నామని కూడా చెప్పారు. 1 సంవత్సరం లోపు దానికి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఏదైతే రోడ్లు ఉన్నాయో అటు మహారాష్ట్రకి ఇటు ఆదిలాబాద్కి ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల అభివృద్ధికి కూడా శంకుస్థాపన చేయడం అయితే నిన్న జరిగింది. దాదాపుగా ఈ ప్రజాపాలన విజయోత్సవం ఏవైతే ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటన అయితే చేస్తూ ఉన్నారు. ఏ జిల్లాకు పర్యటన చేసినా కూడా ఆ జిల్లాలలో ఏదైతే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, వాళ్లకు వరాలు కురిపిస్తూనే ఉన్నారు. సో ఏదైతే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంది, అలాగే ప్రజల ఆశీర్వాదంతో ఇంకొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉండబోతుందనే ధీమాతోటి ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు ఇంకా 10 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే శంకుస్థాపన చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు దానికి అభివృద్ధి చేసి తీరుతారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. గతంలో ఏ ప్రాజెక్టులు చూసుకున్నా, అటు ఇరిగేషన్లో చూసుకున్నా లేదా సిటీ డెవలప్మెంట్లో చూసుకున్నా కూడా ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర చాలా కీలకంగా ఉంది. కాబట్టి అలాగే మన ఏదైతే బయట చూసుకున్నట్లయితే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. ఆ పరిపాలన చేసిన దాంట్లో ఒక కాళేశ్వరం అని కట్టేసి దాన్ని కాస్త కూలేశ్వరం చేసిన ఆ ఘనత ఓన్లీ బీఆర్ఎస్కే దక్కుతుంది కదా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టారో ఆ ప్రాజెక్టు వాళ్ళ ఏదైతే కమిషన్ల కోసం కట్టారే తప్ప ప్రజల ఉపయోగం కోసం కట్టలేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం నుంచి మేడిగడ్డకు వాళ్ళు నీళ్లు తరలించి ఆదిలాబాద్ ప్రజలను
ఆదుకుంటామని చెప్పడం జరిగింది గత బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ ఇప్పటివరకు కూడా ఆదిలాబాద్ ప్రజలకు నీళ్లు అందియలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు పైన ఒక 150 అడుగుల దూరాన మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. సో అది ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ పొలాలకు, అటు రైతులకు, ఇటు నీళ్లు తాగడానికి నీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ వాటికి శంకుస్థాపన అయిపోయింది. వాళ్లకు ఏదైతే టెండర్లు కూడా పిలవడం జరిగింది. సో ఇలా జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నారు. అలాగే చూసుకున్నట్లయితే ప్రపంచ పటంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టడానికి వారు చేస్తున్న కృషి అంతో ఇంతో కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ప్రజలు కూడా దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అయితే సపోర్ట్ చేసి ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ముందు కూడా వారు ఇంకా ఎక్కువ అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించి అటు పల్లెల్లో కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, వారికి అవసరమైన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఇక స్థానిక ఎలక్షన్లకు వస్తే మొదటి విడత స్థానిక ఎలక్షన్లకు సంబంధించి మొదటి విడత అందరూ అయితే వేయడం జరిగింది. దాదాపుగా 3000 పైచిలకు గ్రామాలు అయితే ఏకగ్రీవం కావడం జరిగింది. అలాగే వార్డు మెంబర్లు కూడా దాదాపుగా మొత్తం ఏకగ్రీవాలే అవుతా ఉన్నాయి. రెండో విడతలో కూడా చాలా వరకు ఏకగ్రీవాలు అయితే అవుతా ఉన్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు వాళ్ళు అంతా ఏకగ్రీవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ పల్లెలో ఇప్పటివరకు కూడా పల్లెలు ఎట్లా ఉన్నాయో అలాగే ఉన్నాయి. పల్లెల అభివృద్ధికి కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు, ఇప్పటివరకు కూడా వాళ్ళు కేటాయించిన డబ్బులు ఎవరైతే ఉన్నారో మధ్యలో ఎవరైతే కాంట్రాక్టుదారులు ఉన్నారో వాళ్ళను డెవలప్ మాత్రమే చేశారు. కానీ పల్లెలను పట్టించుకోలేదు, పల్లెల డెవలప్మెంట్ను పట్టించుకోలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ఏమేమో తెచ్చారు. గతంలో హరితహారం అని తెచ్చారు, అందులో స్కామ్ చేశారు, గొర్రెల స్కామ్ చేశారు, ఇటు కాళేశ్వరం అనేది చాలా పెద్ద స్కామ్ చేశారు, బర్రెల స్కామ్ అని తెచ్చారు, అందులో కూడా పెద్ద స్కామ్ చేయడమే జరిగింది. అలాగే రైతు బంధు మీరు చూస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు అని తీసుకొచ్చింది. ఆ రైతు బంధును కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వేశారు. ఇక్కడ పేదవారుగానే మిగిలిపోయారు. పేదవాళ్ళకి చాలా వరకు రైతు బంధు పడలేదు. కానీ ఉన్నవారందరికీ కూడా రైతు బంధు పడి ఇంకా ఉన్నవాళ్ళే అయ్యారు. మనం చూసుకోవచ్చు, మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం దిశగా ముందుకెళ్ళింది. కానీ మధ్యలో వచ్చిన ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మధ్యలోనే వచ్చి వాళ్ళు డబ్బులు దండుకొని వాళ్ళు తినేసి వాళ్ళే వెళ్ళిపోయారే తప్ప ఇప్పటివరకు ప్రజల గురించి ఆలోచించిన పార్టీ ఏదీ లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. అటు స్థానిక ఎన్నికల్లో కూడా మొత్తం మీద ఏకగ్రీవం అనేది నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా పల్లెలు కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పల్లెలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఏదైతే పల్లెలను అభివృద్ధి చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో నడిస్తే పల్లెలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అందరూ ఏకగ్రీవం వైపు నడుస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఏదైతే నర్సంపేట బహిరంగ సభ ఉందో దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. సో మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. #you